సంఘటన జరుగుతా ఉన్నదో ఇది అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. ముఖ్యంగా కార్మికుడు శంకర్ గౌడ్ గారు మృతి చెందడం అనేది దురదృష్టకరము. మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కార్మిక లోకానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఆర్టీసీ కార్మికులు వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో, ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికుల యొక్క హామీలను నెరవేరుస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలోనే క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే 2.5 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ 2.5 సంవత్సరాలుగా మరి ఆ కార్మికులను పట్టించుకోకుండా వాళ్ళను నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు పని ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో కూడా వీళ్ళు ఎన్నిసార్లు అధికారులను కానివ్వండి, మంత్రులను కానివ్వండి, ప్రభుత్వాన్ని కానివ్వండి మరి అడిగితే ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడంతో వాళ్ళు పోయిన నెల మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత దాదాపు 40 రోజుల వరకు వెయిట్ చేసి మరి ఈ రోజు స్ట్రైక్ దిగడం మనందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ప్రభుత్వము ముందు చూపు లేకుండా, ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణితోటి, అదే విధంగా పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులలో ఈ రోజు ఏమైపోయిందంటే వాళ్ళతోటి చర్చలు పిలవకుండా సమ్మె దిగిన తర్వాత ఈ రోజు ప్రాణాలు పోతున్న సందర్భంలో అంటే వాళ్ళు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు చనిపోతుంటే ఆగమేఘాల మీద ఇవాళ చర్చలు అని చెప్పి ఒక కొత్త రకమైనటువంటి డ్రామాకు తెరదీసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాము. ఇవాళ ఆర్టీసీ కార్మికులను పూర్తిగా మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వ హయాంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే 2014 ముందు ఈ తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా నడుస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో సకల జనులలో భాగంగా వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు ఆ రోజు తెలంగాణ సాధింపులో. దాంట్లో మరి చాలా కష్టపడేటువంటి తరుణంలో వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంలో వాళ్లకు 2015 సంవత్సరంలో 44% ఫిట్మెంట్ ఇస్తూ జీతాలు పెంచినటువంటి మాట మనందరం కూడా చూసినాం. తర్వాత ఈ యొక్క ఆర్టీసీని ఆదుకోవాలి, ప్రతి సంవత్సరం కూడా ఆర్టీసీని ఆదుకోవాలి, ఆర్టీసీ నష్టాలలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం ద్వారా వాళ్ళకు కొంత నిధులు కేటాయించాలని చెప్పి ప్రతి సంవత్సరము 100 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 2014 నుంచి 2019 వరకు దాదాపు ఒక 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వము హయాంలో కేటాయించడం జరిగింది. అదే విధంగా 2019 నుంచి సంవత్సరానికి 1000 కోట్లకు తక్కువ కాకుండా వీళ్ళకి నిధులు ఇవ్వాలి, మరి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి 2022, 21, 22 అదే విధంగా 22, 23లో సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు విడుదల చేసి సంస్థను ఆదుకున్నటువంటి పరిస్థితి. అదే విధంగా వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మరి వీళ్లకు ఎన్నో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఏదైతే కోరిక ఉన్నదో న్యాయబద్ధమైనటువంటి కోరిక మరి ప్రభుత్వంలో విలీనం చేయడం, అదే విధంగా ఈ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి వీళ్ళు 52 రోజుల పాటు సమ్మె చేస్తే దాదాపు 43,000 పైచిలకు మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో చట్టం పెట్టి ఏదైతే ఆర్టీసీ అబ్జార్ప్షన్ ఇంటూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాక్ట్ 2023 తీసుకొచ్చి దాన్ని పాస్ చేపించి గవర్నర్ గారి ఆమోదం కూడా పొందినటువంటి పరిస్థితి చూసినాం. కాలక్రమేణా మరి వీళ్ళు చెప్పినటువంటి అబద్ధపు మాటలు, మరి అదే విధంగా దొంగ హామీలు నమ్మి వీళ్ళకు ప్రజలు నమ్మి ఓట్లేస్తే వీళ్ళు ఆ యొక్క ప్రాసెస్ ను ముందుకు తీసుకుపోకుండా 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తా ఉన్నారు. కనీసం వీళ్ళు నోటీస్ ఇచ్చినప్పటి నుంచైనా వీళ్ళని పిలిచి మాట్లాడితే ఈ రోజు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. ఎందుకంటే పాపం ఏదైతే వరంగల్ జిల్లాల నర్సంపేటలో ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్ గారు చనిపోవడం అనేది దురదృష్టకరం. అదే విధంగా అక్కడ మరి ఆ కార్మికుడు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ డిపోలో పనిచేసిండు. మరి ఆ డిపోలో కూడా మేము అక్కడ మృతదేహాన్ని పెట్టి నివాళులు అర్పిస్తామని చెప్తే ఈ ప్రభుత్వము నియంత్రిత ధోరణితోటి పోలీసులను అడ్డం పెట్టి ఆ శవాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి ఒక్క నిమిషం మనతో పాటు నరసింహ గారు చేసి చైర్మన్ చేయండి. నమస్తే నరసింహ గారు. నా వాయిస్ వినిపిస్తోందా?